హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి. ఆల్మోస్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవబోతున్నాయి అనమాట. ఇంక ఇప్పుడు దిగుతారనమాట 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అందరూ కూడా. సో హాలిడేస్ కి ఇళ్ళకాట రెపరెపలాడుతూ ఉంటారు. ఈ మూమెంట్ లో ప్రతి కుర్రోడికి బట్టే పిచ్ ఏంటంటే క్రికెట్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఈ మంత్ 23rd నుంచి కూడా ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మరీ ముఖ్యంగా ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్కసారి మీరు చూడండి. నేను చెప్పే బడ్జెట్ ని మీరు కానీ మేనేజ్ చేసుకోగలవంటే మీరు టోర్నమెంట్ కండక్ట్ చేయండి. అదర్వైజ్ మీరు ఈ టోర్నమెంట్ గురించి తీసి పక్కన పడేయండి అనమాట. సో మీరు టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే మీ దగ్గర ఆల్మోస్ట్ 2 lakhs 2 లక్షల రూపాయలు అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. 2 లక్షల అంటే 2 లక్షలు పెడితేనే మీకు టోర్నమెంట్ కంప్లీట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే విలేజ్ లో టోర్నమెంట్ పెట్టడం అనేది ఇంకా ఎంత కష్టంగా ఉండిద్ది అనేది కంప్లీట్ గా చెప్తాను. సో ఫస్ట్లీ ఒక టోర్నమెంట్ పెడితే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ప్రైజ్ మనీ? సో నేనైతే ఫస్ట్ ప్రైజ్ అనేది ఆల్మోస్ట్ మినిమం ఇప్పుడున్న ప్రజెంట్ టోర్నమెంట్ల ప్రకారం అయితే 30,000 ఎక్స్పెక్ట్ చేస్తా. ఫస్ట్ ప్రైజ్ విత్ ట్రోఫీ అనమాట. మరి మన కప్పు గెలిచామని చెప్పి కప్పు చూపెట్టుకోవాలి కదా. సో 30,000 ప్లస్ ఒక ట్రోఫీ వచ్చేసి తక్కువలో తక్కువ 5,000 ఉంటది. ఈ మాదిరి ఉంటదిలే, మన ధోని ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నంత ఉంటది. సో 30,000 35,000 మీకు అక్కడే పోతుంది ఫస్ట్ ప్రైజ్ కింద. అండ్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ సెకండ్ ప్రైజ్, మరి రన్నర్ అప్ కూడా ఇవ్వాలి కదా. అది ఎంత అంటే ఇది ఎవరి బడ్జెట్ వాళ్ళది. సో ఇక్కడ ఏంటంటే ఒక 5,000 వేరియేషన్ ఉంది అనమాట. ఎంత 20 పెడుతున్నారు, లేదంటే 15 కూడా పెడతారు. సో అది వాళ్ళ బడ్జెట్ ని బట్టి, వాళ్ళ స్పాన్సర్షిప్ ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. విత్ ట్రోఫీకి సపరేట్ అమౌంట్, ఇది జస్ట్ అమౌంట్ అనమాట. సో అక్కడ ఒక 30, ఇక్కడేమో 20, 50 అండ్ అక్కడ ఒక 5,000, ఇక్కడ ఒక 5,000, 60,000 ఆడబోతుంది. అండ్ థర్డ్ ప్రైజ్ ఇది ఒక 10,000 అండ్ దీంతో పాటు ఇంకొక 5,000 రూపాయలు అనేవి ట్రోఫీ. సో అంత ట్రోఫీ ఇవ్వకపోయినా ట్రోఫీ అనేది మీరు కాస్త తగ్గించుకుంటూ వచ్చినా కానీ మీకు అప్రాక్స్ గా 75,000 అనేది మీకు ప్రైజ్ మనీలకే పోతుంది. సో ఇందాక మనం 75,000 రూపాయల కాడ ఉన్నాం. అండ్ కమింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్, సో చాలా మందికి గ్రౌండ్ లెవెల్. సో ఇందాక మనం 75,000 రూపాయల కాడ ఉన్నాం. అండ్ కమింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్, సో చాలా మందికి గ్రౌండ్లు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఆ గ్రౌండ్ అవైలబుల్ గా ఉన్న వాళ్ళు ఆ గ్రౌండ్ కి ఎంతో కొంత పే చేసి అవి వాడేయచ్చు. కొన్ని విలేజెస్ లో గ్రౌండ్స్ ఉండవు. సో వాళ్ళకంటే ఒక సొంత గ్రౌండ్ లేదు. వాళ్ళకి గ్రౌండ్ కోసం వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, అండ్ గ్రౌండ్ కి వాళ్ళు శాండ్ రెడ్ సాయిల్ ఏదైతే ఎర్రమట్టి దోలించుకొని పిచ్ రెడీ చేయడానికి కానీ, అండ్ ఆ ఫ్లాగ్లు కానీ ఏదైనా కానీ వాళ్ళకి అప్రాక్స్ గా 20,000 పడుతుంది. ఇది పిచ్చా మీకు అంటే పిచ్చేం కాదు. మీకు అప్రాక్సిమేట్ గా సో రెడ్ సాయిల్ ఎర్రమట్టి మీకు 5,000 రూపాయలు పడుతుంది. ఏది నేను వేసిన ఎస్టిమేషన్ ప్రకారం తక్కువ. అండ్ కొంతమందికి గ్రౌండ్ లేదు కాబట్టి గ్రౌండ్ ఊరికి ఎవరు మీరు దానికి రెంట్ పే చేయాలి. ఎంతగానో ఒక 4,000. సో వాళ్ళకి దానికి వెళ్ళాలంటే కౌలుకు తీసుకున్న పొలం వాళ్ళ కాడ కానీ, లేకపోతే పొలం వాళ్ళకి కానీ మన పొలానికి తీసుకున్నందుకు ఒక 4,000 పెడితే వాళ్ళు సాటిస్ఫై అయ్యి మనకు పొలం ఇస్తారు టోర్నీ కంప్లీట్ అయిన దాకా. నేను తర్వాత ట్రాక్టర్ పెట్టి సో కంపలాగిచ్చేయాలి, లేకపోతే బ్లేడ్ లాగిచ్చేసి సాఫ్ చేయాలి. అండ్ తర్వాత రోలర్ని పెట్టి రోలర్ చేత తొక్కిచ్చేయాలి. ఏది మీకు పిచ్చి అంత బాగుంటే టోర్నమెంట్ అంత బాగా జరిగింది, ఆటగాడు అంత సాటిస్ఫై అవుతాడు. అండ్ అదే విధంగా వాళ్ళు ఒకళ్ళ టీం ఓడిపోయినా కానీ అండ్ అగైన్ రీఎంట్రీ కట్టి వాళ్ళు మళ్ళీ సో ఆడటానికి ఆసక్తి చూపిస్తారు అనమాట. అదే పిచ్ బాగాలేదనుకో, అసలు ఈ పిచ్లో ఆడలేం లేరా, ఎందుకు వచ్చిన తలనొప్పులు అని చెప్పి వాళ్ళు రీఎంట్రీకి రారు. అండ్ మీకు సో మీ లాస్లు కవర్ అవ్వవు అనమాట. సో నేను అంటుంది ఏంటంటే అప్రాక్స్ గా 20,000 అనేవి మీకు డాండే. ఏది గ్రౌండ్ లేని వాళ్ళకి. గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ మిగులు అనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెటింగ్ అనమాట. సో మీ కాడ టోర్నమెంట్ జరుగుతుంది అండ్ పలానా ఊరోళ్ళు టోర్నమెంట్ పెట్టారంటరా, పోయి మనం కూడా ఆడదాం. సో ఇలాంటి గుర్తింపు అనేది పలానా చోట అసలు ఉంది అని తెలియాలంటే నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలి. సో అది ఫ్లెక్సీలు వేపిస్తావా, లేకపోతే పాంప్లెట్లా, లేదు అని అంటే బ్యానర్లు కడతావా, సో ఏదైనా కానీ. సో ఇలాంటి వాటికి మీకు ఖర్చు ఆల్మోస్ట్ 10,000 అవుతుంది. ఒక 1000 పాంప్లెట్లు కొట్టియండి, అంతకన్నా ఎక్కువే పడతాయి కొన్ని చోట్ల. ఇంకోటి స్టిక్కర్స్ 1 అడుగు 2 అడుగులు స్టిక్కర్స్ మన పెళ్లిళ్ళకి వేపిస్తాం చూడు, అలాంటి స్టిక్కర్స్ వేసి ఆటోలు కంటి ఇచ్చేస్తే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అండ్ ఆ తర్వాత అనౌన్స్మెంట్ అనమాట, ఒక మైక్ పెట్టి గోటం పెట్టి సో ఆల్మోస్ట్ 2-3 మండలాలు మీరు కవర్ చేసుకోవాలి. ప్రతి విలేజ్ కి పోవాల్సిందే, ప్రతి మండలం తిరగాల్సిందే మీ సరౌండింగ్ లో ఉన్నది రేడియస్ లో. అప్పుడు ఏంటంటే నలుగురికి తెలుస్తుంది, దాని ద్వారా నలుగురు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మీరు కూడా పెట్టిన టోర్నమెంట్ కూడా ఏంటంటే మీకు సాఫీగా సాగుతుంది. సో మీకు అక్కడ ఒక 20,000 గ్రౌండ్కి అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక 10,000 అనేది సో మీకు అనౌన్స్మెంట్లకు అయిపోతుంది. టోటల్ గా 1 lakh రూపీ అనేది మీకైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సో వాటర్ అనమాట. సో ఎప్పుడన్నా చెప్తున్నానండి, ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసే వాళ్ళు యు మస్ట్
మీరు సాధ్యమైనంత వాటికి ప్లేయర్స్ సాటిస్ఫై చేయండి. వాళ్ళు అడిగేది ఏం అడగరు. ఎండకు ఆడుతున్న వాడికి ఏందంటే మంచినీళ్ళు అవుతాయి, దాహం అవుతదనమాట. వాళ్ళకి మీరు కావాల్సిన నీళ్ళు సప్లై చేయటమే. సో, మీరు లిమిటెడ్‌గా పెట్టేసి ఆటగాళ్ళతో పెట్టుకోవద్దు దనమాట. నెక్స్టొచ్చేసి కమిటీ వాళ్ళు కూర్చోటానికి గాని, లేతే ఈ ఆటను చూడటానికి వచ్చినోళ్ళు కూర్చోటానికి గాని, లేతే ప్లేయర్స్‌ని చూడటానికి వచ్చినోళ్ళు కూర్చోటానికి గాని మీకు కావాల్సింది టెంట్ సామాననమాట. ఆల్‌మోస్ట్ మీకు ఒక పెద్ద టెంట్ గావాలి. అది ఇంకెలా అంటే మీ టోర్నమెంట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ దాకా ఆడే ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు టెంట్ తీసి టెంటేసుకోవడం కష్టం. ఒకరోజు మీరు టెంట్ బాదితే ఇంకా ఫినిషింగ్ అయిపోయిన తర్వాతే దాన్ని తీసేది. మీకు కంప్లీట్‌గా ఒక టెంట్ కావాలి. అండ్ దాంతో పాటు మినిమమ్ 3 టేబుల్స్, ఒక 10 చైర్‌లు అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కావాలి. ఎందుకంటే గ్రౌండ్‌లో ఎవరైనా పెద్ద మనిషి వచ్చాడు, కూర్చోబెట్టాలి కదా! వాళ్ళని. నుంచోమని చెప్పలేము. 3 గంటలు ఆట ఆడుతది. అండ్ రోజుకి 3 మ్యాచ్‌లు దాకా జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో పద్దాక నుంచొని ఉండాలంటే కష్టమైపోతది. ఇది ఒక 10,000 అవుతది. సో, ఒక టెంటు, 3 టేబుల్స్, 10 కుర్చీలు. లేదు మాకు తెలిసినోళ్ళు ఉన్నారు, ఏమన్నా తక్కువ పోతదంటే యాస్ పర్ యువర్ విష్. అంతకన్నా తక్కువే అవుతది. ఓకేనా? కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఒక యాంప్లిఫైయరు, ఒక 2 బాకాలు, ఒక మౌత్ గావాలి. రన్నింగ్ కామెంటరీ చెప్పుకోవాలి. అండ్ అదే విధంగా అదే ఎంటర్‌టైనింగ్, మోస్ట్ ఎంటర్‌టైనింగ్ థింగ్ అన్నమాట. ఈ రన్నింగ్ కామెంటరీ చెప్పగలిగే వాళ్ళు ఎంత చలాకీ గల వాళ్ళైతే అంత ఎంటర్‌టైన్ అవుతా ఉంటారు. ఆట అంత బాగా సాగిద్ది. అండ్ మనకి ఆ క్యూరియాసిటీని నింపాలి. సో, దీనికి పర్ డేకి మీకు 200 లేతే 300 చార్జ్ చేసినా గాని మీరు 1 మంత్‌లో రూ. 9,000 అనేవి దీనికి పోతున్నాయి. చూడండి, టెంట్ సామాను గాని, లేతే అనౌన్స్ చేయడానికి యాంప్లిఫైయరు, బాకాలు, మౌతులు గాని ఇవి మీకు కనబడకుండా 15,000-20,000 పడుతున్నాయి. అండ్ మీరు పెట్టబోయే ప్లేస్‌లో మీకు పవర్ సప్లై ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. బ్యాటరీల మీద అయితే టోర్నమెంట్‌లు రన్ అవ్వవు. మీరు 7,000 పెట్టి బ్యాటరీ కొన్నా వేస్టే. మీరున్న లొకాలిటీలో మీకు పవర్ సప్లై ఉంటే ఓకే. ఇన్ కేస్ పవర్ సప్లై లేకపోతే మాత్రం అదొక అదనపు భారం పడిద్ది మీ మీద. తక్కువలో తక్కువ వైర్ లాక్కొని మీరు ప్లస్ బాక్స్‌లు పెట్టుకొని మీరు పవర్ సప్లై ఇచ్చుకున్నా గాని మీకు ఒక 2,000, 3,000 వాటిలకైతే పోతది. అండ్ గ్రౌండ్ మనకు అందంగా కనబడేది ఇంకో చోట ఏడంటే మనం ఎర్రమట్టి ఏసినంత మాత్రాన అందంగా కనబడదు. ఆ లైన్స్ సున్నం వేస్తాం కదా! వైట్ సున్నం. ఆ వైట్ సున్నం వేసేసి లైన్‌గా బాక్సులు పెట్టేసి మీరు పెడితే అది అందం అంటే. దీనికి కూడా ఖర్చు ఇది ఒక 2 బస్తాలు వేసుకున్నా గానీ ఇది కంప్లీట్‌గా రోజు మనం సున్నం వేసుకోవాలి కాబట్టి మ్యాచ్‌కి. మీకు ఇదొక అదనపు ఖర్చు అన్నమాట మళ్ళీ. ఇక్కడ కనబడని మెయింటెనెన్స్ అంటారు చూడండి. అంటే ఈ కనబడని మెయింటెనెన్స్ దేనికి ఎందుకు పోతదంటే ఎంపైరింగ్ చేస్తారు కొంతమంది. కమిటీలో ఉన్నవాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఓకే. ఎంత కమిటీలో వాళ్ళు చేసినా గాని వాళ్ళు అంత ఎండకి చేయాలంటే కష్టం కాబట్టి వాడికి ఒక కూల్ డ్రింక్ ఇవ్వటమో, లేకపోతే బయటకు రాంగానే వాడికి ఏమైనా స్నాక్స్ ఇప్పియటమో సంథింగ్ ఇలాంటిది ఏదో ఒకటి ఉంటది. అండ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గ్రౌండ్‌లో కేవలం కమిటీ వాళ్ళే చేయలేరు. విత్ ఫ్రెండ్స్ గాని, లేకపోతే ఆ విలేజ్‌లో ఉన్న మెంబర్స్ గాని ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి హెల్ప్ చేసినోడికి ఏందంటే మనం ఊరక పంపలేంగా. అట్లాంటోళ్ళకి కూడా ఒక 2 లీటర్స్ థమ్సప్ బాటిల్ తెప్పిస్తే తాగుతారు ప్రశాంతంగా. అండ్ వాళ్ళు కూడా మనం చేసే దాంట్లో మన ఊరు కోసం చిన్న చిన్న సహాయాలైతే చేస్తారనమాట. అప్రాక్స్ నేను 1,50,000 దా చెప్పాను. కానీ కనబడని ఖర్చు ఇంకా ఉంటది. నేను అందుకే అంటున్నాను. మీరు అప్రాక్సిమేట్‌గా ఒక 1,50,000 నుంచి రూ. 2,00,000 అనేవి మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రమే క్రికెట్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేయండి. అదర్‌వైజ్ మీరైతే దీన్ని అవాయిడ్ చేయటం చానా బెటరు. ఎందుకనంటే అమ్మ చానా కుర్రోళ్ళు చానా ఉత్సాహంగా ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ మధ్యలో ఈ ఖర్చు వల్ల గాని, లేకపోతే గొడవల వల్ల గాని విలేజెస్‌లో అయితే మీరు ఇంకా చానా జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఎందుకనంటే పార్టీలకి అతీతంగా మనం క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయాలి. ఆట అనేది అందరికి ఆ పార్టీ, ఈ పార్టీ కాదు. లేదు ఆ పార్టీ వాళ్ళే స్పెషల్‌గా వాళ్ళే కండక్ట్ చేస్తే ఓకే. ఇది పార్టీ మీద ఎళ్ళిపోతది. అట్ట కాకుండా పార్టీలకు అతీతంగా చేసేవాళ్ళు మీరు చానా జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్టీ నుంచొస్తారు, ఈ పార్టీ నుంచొస్తారు. సంథింగ్ ఇట్లాంటియి చానా జరుగుతాయి. అండ్ ఇంకా విలేజెస్‌లో ఏం జరుగుతుందంటే వర్గాలుంటాయన్నమాట. ఆ వర్గంలో మీరేనా పెట్టేది మేము పెట్టలేమా? లేతే అసలు మీరు ఎవడిని అడిగి పెడుతున్నారు? మీకంతేంది? ఇట్లాంటి బొచ్చెడుంటాయి. ఆడుంటే నేను ఆడను, లేతే వీడుంటే కమిటీలో మేము జాయిన్ అవ్వము. మేము లేకుండా మీరు కమిటీ పెట్టుకునేదేంది? అసలు మీరు పెట్టేదేంది? ఇట్లాంటి బొచ్చెడుంటాయి అన్నమాట. వీటన్నిటిని కూడా మీరు హ్యాండిల్ చేసుకుంటా ఒక్కొక్క టోర్నమెంట్‌ని మీరు రన్ చేయాల్సొస్తది. ఇవి చానా హర్టింగ్‌గా ఉంటాయన్నమాట. ఎందుకనంటే మన ఇంట్లో మన అమ్మా, నాన్నకి మనం సమాధానం చెప్పం. కానీ ఇక్కడ అందరికి సమాధానం చెప్పుకోవాలి ఒక విలేజ్‌లో. ఇలాంటి థింగ్స్ ఉంటే మీరు మేనేజ్ చేయాల్సిందే, మెయింటైన్ చేసుకోవాల్సిందే. అట్లా కాదు అనుకున్నప్పుడేందంటే, ఎక్కడొకట బ్రేక్ అవుతది. అండ్ మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా అవన్నీ వేస్ట్ అయిపోయి చివరగా ఇంగ మిమ్మల్ని ఎదవగా కన్సిడర్ చేస్తారనమాట. అండ్ ముందుగానే చెప్తున్నాను. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసేవాళ్ళు ఫ్రీ టైమ్ ఉండాలి. వీళ్ళు ఫ్రీగా ఉన్నవాళ్ళు మాత్రమే టోర్నమెంట్‌లో మీరు మెంబర్స్‌గా పెట్టుకోండి కమిటీ మెంబర్స్‌గా.
అదర్వైజ్ మునిగిపోతారు. ఆ రోజు మీకు గ్రౌండ్ క్లీనింగ్ కానీ, ఎంపైర్‌లకి చేసిన వాళ్ళకి గానీ, స్కోర్ బోర్డ్ కానీ, సో ఇట్లా చాలా అవసరం అవుతది పీపుల్ అనేది. మీరు ఒక 5, 6గురినేసుకొని టోర్నమెంట్ కండక్ట్ చేయటం అంటే అది మీ బిగ్గెస్ట్ మైనస్ అయిద్దనమాట. సో అప్రాక్సిమేట్‌గా నేను చెప్పిన వాటిలో ఆల్మోస్ట్ చాలా వాటికి చెప్పాను. ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకుంటేనే మీరు ఒక 2,00,000 బడ్జెట్‌తో టోర్నమెంట్ అయితే స్టార్ట్ చేయండి. అదర్వైజ్ మీరు స్కిప్ చేయండి. ఈ మాటలు ఎందుకంటున్నానంటే మేము టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తాం. అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాం. మీరైతే ముందుగా లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేసి మన వీడియోస్‌నైతే చూడండి. థాంక్ యూ.